హలో అండి. నమస్తే. నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు దేవిస్ లైఫ్ ఛానల్. ఈరోజు మీకు చూపించే రెసిపీ ఆలూ కుర్మా. చాలా రుచిగా ఉంటుంది. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఆలూ కుర్మా మనం అన్నంలోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా, దోసలోకైనా, దేనిలోకైనా చాలా రుచిగా ఉంటుందండి. ఆలూ కుర్మాకి బంగాళదుంపలు అర కేజీ తీసుకున్నానండి. ఇవి కట్ చేసుకుని తగినంత నీళ్ళు పోసుకుని ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆలూ కుర్మా గ్రేవీ కోసం పాన్ పెట్టుకుని వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు, ఒక స్పూన్ గసగసాలు, 2 స్పూన్ల కొబ్బరి ముక్కలు, ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అదే మిక్సీ గిన్నెలో మనం 2 టమాటాలు కూడా తీసుకుని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఉడికించి చల్లార్చిన బంగాళదుంపలు పై పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూను జీలకర్ర, ఒక అర స్పూను ఆవాలు, పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నా అండి. 2 పచ్చిమిరపకాయలు, ఇవి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని, కొద్దిగా పసుపు, ఒక అర స్పూను ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు మనం బాగా మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా పట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. గ్రేవీ కోసం పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసి బాగా కలుపుకొని ఒక స్పూన్ కారము, ఒక స్పూను ధనియాలు, జీలకర్ర పొడి వేసుకుని ఇవి కలిపి ఒకసారి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుని మనం ఇది ఒకసారి కలుపుకొని తగినంత నీళ్లు పోసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఇవి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బంగాళదుంప ముక్కలు ముందుగానే ఉడికించుకున్నాం కదండి, కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. ఇవి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆలూ కుర్మా అన్నంలోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలతోడైనా, దోసలోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.